ఈ ఒక్క పొడి చేసుకున్నామంటే క్షణాల్లో టేస్టీ పులిహోర రెడీ అయిపోతుందండి, ఏ హడావిడి లేకుండానే. ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి? ఒక ప్యాన్లో కొంచెం శనగపప్పు, మినపప్పు దోరగా వేయించుకొని, నెక్స్ట్ మిరియాలు, మెంతులు, ధనియాలు కూడా వేగాక కొంచెం జీలకర్ర, నువ్వులు వేయించుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు, ఎండుమిర్చి వేగాక కొంచెం చింతపండు కూడా గింజలు తీసేసి వేయించుకోండి. నెక్స్ట్ మొత్తం చల్లారాక మిక్సీ జార్లో మిక్సీ వేసేసుకోండి. అందులో కొంచెం బెల్లం, ఉప్పు, ఇంగువ, పసుపు వేసుకొని లాస్ట్కి చింతపండు వేసుకొని ప్రీమిక్స్ రెడీ చేసేసుకోండి. ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దామా? ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు వేసేసుకోండి. నెక్స్ట్ అందులో పల్లీలు, కరివేపాకు అవన్నీ వేగాక లాస్ట్కి మన చింతపండు ప్రీమిక్స్, సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకోండి. లాస్ట్కి రైస్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మన పులిహోర రెడీ అయిపోతుంది. క్షణాల్లో అద్భుతమైన పులిహోర రెడీ.